అందరికీ నమస్కారం. ఈ జీటీఏ గ్లోబల్ తెలంగాణ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మల్లారెడ్డి గారు, మంజుల గారు నాకు మాట్లాడారు. అప్పుడు వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ప్రత్యేకంగా మల్లారెడ్డి గారికి, మంజుల గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఈ జీటీఏ ఫౌండర్ విశ్వేశ్వరరెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో వీళ్ళు ఫస్ట్ ఆర్గనైజేషన్ చాలా చక్కగా స్టార్ట్ చేశారు. ఇది ఎంతో దూరం వెళ్తుంది. డిస్ట్రిక్ట్ చాప్టర్స్ చేశారు. సో ఒక ఆర్గనైజేషన్ అనేది స్టేట్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాలి. గ్రామ స్థాయి వరకు వెళ్ళినప్పుడే ఆ ఆర్గనైజేషన్కి ఒక గుర్తింపు వస్తుంది, అది ఛానలైజ్ అవుతుంది. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఆ గ్రామాలలో, ఆ జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు అడ్రస్ చేస్తే స్టేట్ కమిటీ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఎక్స్పర్ట్స్ని వాళ్ళకి పంపించినట్లయితే తెలంగాణ ఎంతో ముందుకెళ్తుంది. తెలంగాణలో మట్టి మనుషులు, స్వార్థం లేని మనుషులు, వేరే వాళ్ళకు సహాయం చేస్తారు తప్ప సహాయం కోరుకోరు. సో అలాంటి వ్యక్తులకు మనం కనుక సహాయం చేస్తే ఇది ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది. నిస్వార్థంగా పనిచేసే మనుషులు ఉంటారు మన తెలంగాణలో. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, స్టేట్ కమిటీని నేను రిక్వెస్ట్ చేసేది ఈ ఫౌండర్స్ని అందరినీ కూడా ఏంటంటే, స్టేట్ లెవెల్లో ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎడ్యుకేషన్లో వాళ్ళని, డాక్టర్స్ని, ఈ అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ కూడా ఒక కమిటీలో తీసుకొని, స్టేట్ కమిటీలో తీసుకొని, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ అండ్ ఫార్మర్స్లో ఈ 3 సెక్టార్స్ని కనుక తీసుకొని స్టేట్ కమిటీ తయారు చేసి, అదేవిధంగా జిల్లాలకి కూడా ఈ ఎక్స్పర్ట్స్ని వాళ్ళకి పెట్టేసి, ఈ డిస్ట్రిక్ట్ చాప్టర్స్ అన్నిటిని కూడా ఆ ఎక్స్పర్ట్స్ని కనుక జాయిన్ చేస్తే వాళ్ళు అక్కడ బాగా కోఆర్డినేషన్తో పనిచేస్తారు. మనందరికీ ఎలా పనిచేయాలో తెలుసు, కానీ గైడ్ చేసే వాళ్ళు ఉంటే సక్సెస్ఫుల్గా పనిచేస్తాం. మనం ఏంటంటే టెంపరీగా ఆ ఒక్క ఇయర్కి సంబంధించే ప్లాన్ చేసుకుంటాం, కానీ భవిష్యత్ తరాలని చూసుకొని ఎక్కువ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలంటే దానికి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలా, ఎక్స్పర్టిజం ఉండాలా. అలా ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ కనుక అటాచ్ చేసినట్లయితే వాళ్ళు మిగతా పబ్లిక్ని, ఇప్పుడు వచ్చినటువంటి అంతా వాళ్ళు బెస్ట్ ఆర్గనైజర్స్, సేవా దృక్పథం ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళకి టెక్నికల్ అప్రోచ్ కానీ సైంటిఫిక్ అప్రోచ్ కానీ మనం జోడించి వాళ్ళకు సపోర్ట్ చేసినట్లయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది, అగ్రికల్చర్ సెక్టార్ కూడా బాగుపడుతుంది, ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ మీరు ఈ ప్యానల్ డిస్కషన్లో ఒక ఇయర్ వైజ్ ప్లాన్ చేస్తారని మల్లారెడ్డి గారిని, మరియు ఈ స్టేట్ కమిటీలో శ్రీనివాసరెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీరు ఒక ఇయర్ ప్లాన్ తయారు చేయండి. ఇయర్ ప్లాన్ చేసిన తర్వాత మంత్లీ స్కేల్ ప్రోగ్రామ్ చేసేసి మనం ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీటింగ్ అయ్యేటప్పటికల్లా మనం చేసినటువంటి యాక్టివిటీస్ మొత్తం ఈ హాల్ కూడా సరిపోనంతటువంటి విజువల్స్ రావాలి ఇక్కడ. అలా చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మనం ఈరోజు ప్రోగ్రామ్ చేసాం, ఎటోళ్ళట్ వెళ్ళిపోయారు, మళ్ళీ పోయినసారి కంటే ఇప్పుడు గ్రాండ్గా చేయాలంటే కుదరదు. అట్లా కాదు, మనందరం సేవా దృక్పథం చేయాలి. సేవ చేయడానికి బాగా డబ్బులు ఉన్న వాళ్ళే అవసరం లేదు, ప్రతి ఒక్కరు చేయొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఎవరి స్థాయిలో వాళ్ళు సహాయం చేసుకుంటూ పోవాలా. మనలో మనం ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు, మనలో మనం హెల్ప్ చేసుకుంటూ మనం గ్రో కావాలి. అట్ ద సేమ్ టైం సొసైటీకి కూడా సేవ చేసినట్లయితే మన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని నా ప్రగాఢ విశ్వాసం. నేను స్టేట్ కమిటీలో ఈ ఫౌండర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎల్లవేళలా ఈ ప్లానింగ్ అంతటి కూడా నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీకు సహాయం చేస్తాను, నా టైంను మీకు స్పెండ్ చేస్తాను. మీరు ముందుకు వెళ్ళాలా, ఈ ఎక్స్పర్ట్స్ సహాయం తీసుకోండి, మంచిగా ప్లాన్ చేయండి. నేను ఎప్పుడంటే అప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఎవరు సహాయం చేసినా, ఎవరు హెల్ప్ చేసినా కూడా దాన్ని మీరు ఎవిడెన్స్గా తీసుకోండి, వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేయాలా. నెక్స్ట్ టైం జీటీఏకి అది ప్లాన్ పెట్టుకోండి. ఇప్పటి నుండే 365 డేస్లో మనం ఏమేమి యాక్టివిటీ చేశామో అన్ని డిస్ట్రిక్ట్ చాప్టర్స్ మీరు తీసుకొని రండి, విజువల్తో సహా. నెక్స్ట్ మీటింగ్ రోజు అవన్నీ విజువల్స్ మనకి ఇక్కడ కనిపించాలా. ఒక ఫోటో 100 పేజీల ఇన్ఫర్మేషన్ ఇక్కడ చేస్తుంది. సో కాబట్టి మన స్థాయిలో అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు అన్ని సెక్టార్లలో మీకు సహాయం చేసుకుంటూ ఆ హెల్ప్ చేసినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చినట్టయితే మన గ్లోబల్ తెలంగాణ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వరకు చాలా గొప్పగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తారు. మన యాక్టివిటీ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ముందుకు వచ్చినట్టే ఎంతోమంది సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే వాలంటీర్కి వచ్చి ఈ స్టేజ్ మీకు వచ్చి అనౌన్స్ చేసిపోతూ ఉంటారు.
నేను వీళ్ళందరూ కూడా అభినందిస్తూ మళ్ళీ మల్లారెడ్డి గారికి, మంజుల గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, మన తెలంగాణ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, అభిషేక్ గారికి, వీళ్ళందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జీటీఐని ముందు తీసుకెళ్ళాలి, మీకు అన్ని వేళలా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ తెలుసండి, ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు కంచిదరి బ్యూరోక్రాట్స్ మాకు ఉండాలి. ఎందుకంటే ఎంత లీడర్లు ఉన్నా, పాలిటీషియన్స్ ఉన్నా, బిజినెస్ పీపుల్ ఉన్నా, మనకు నిజంగా సర్వీస్ కావాల్సింది బ్యూరోక్రాట్స్ అండి. ఐఏఎస్, ఐపీఎస్, దే ఆర్ ద వన్. అన్న మీ అందరికీ తెలుసు, కిషన్ రావు గారు ఎస్పీ అండి, లాస్ట్ 10 years సీఎంకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు. ఈ నోస్ అక్రాస్ ద కార్నర్ 33 districts ఆల్ ది బ్యూరోక్రాట్స్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఓన్లీ. సో మనకు ఒక శక్తి, ఏమైనా అవసరం ఉంటే ఎక్కడైనా ఫస్ట్ కిషన్ రావు గారు హెల్ప్ చేస్తారని మేము అందరు ఎన్ఆర్ఐ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగనే కిషన్ గారిని మాట్లాడాల్సిన కోరుతాం.